జంగారెడ్డిగూడెంలో కిడ్స్ కాన్వెంట్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కిడ్స్ డైరెక్టర్ కోరా నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రేవతి రాణి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు వేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పూజి త్రినాథరావు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. The national festivals, Republic Day, throughout the country, we know very well about the Republic Day. After independence, we have made one constitution. That constitution comes into force on this day. 76th completed, 77th Republic Day we are conducting now. We are celebrating now. The main importance, we have to remember one great personality on this great occasion. Dr. B.R. Ambedkar. He framed the constitution. జాతీయ నాయకులు ఎంతో మంది చక్కగా ఇక్కడ అలంకారం చేసుకుని వాళ్ళు ప్రతిమలుగా వచ్చారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు పంపించినటువంటి తల్లిదండ్రులకి తయారు చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ధన్యవాదాలు. అలాగే మన ఆర్మీ చక్కగా ఆర్మీ పిల్లలతో ఆర్మీ డ్రెస్ లో వచ్చారు. గ్రేట్. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులకి వాళ్ళు చదువు చెప్తున్న ఉపాధ్యాయులకి వాళ్ళు మోటివేట్ చేసినటువంటి అందరికీ కూడా ప్రిపేర్ చేసినటువంటి అందరికీ కూడా దిస్ గ్రేట్ అకేషన్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మనకి 1947 ఆగస్ట్ 15th మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ 1950 జనవరి 26th వరకు మనం బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగాన్నే ఫాలో అవుతూ వచ్చాం. మన సొంత రాజ్యాంగం మనం పరిపాలించుకోవడం అనేది 1950 జనవరి 26th నుంచి ప్రారంభించాం. ఇదే ఆ రోజునే మనం ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి స్వాతంత్రం వచ్చినా మనం పరిపాలించుకోలేకపోయాం కనుక మళ్ళీ పరిపాలించుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిర్వహణ విధానాన్ని మనం సమకూర్చుకోవాల్సి వచ్చి ఈ విధంగా దీన్ని మనం ఏర్పరచుకున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా మనం స్వాతంత్రం సంపాదించాల్సినటువంటిది లేదు, ఎలా నిర్వహించుకోవాలనేటువంటిది కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం అవసరంగా లేదు. కానీ నిర్వహించుకోవాల్సిన విధానాన్ని మనం నడుచుకోవాల్సిన విధానాన్ని ఏదైతే నిర్ణయించి చెప్పారో అవి అనుసరించాల్సిన విధానం ఇప్పుడు మనకుంది. అది అనుసరించి దాన్ని లేకుండా మనం కొంత ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మన అభివృద్ధి సాగుతుంది. అన్నింటికీ మూలం విద్య జ్ఞానాన్ని కలిగిస్తుంది. జ్ఞానం అంటే తెలియడం. కనుక మనం దీన్ని ఇవన్నీ తెలుసుకోవాలనుకునేటప్పుడు ప్రాథమిక దశలో ఉన్నాం కనుక, చిన్న వయసులో ఉన్నాం కనుక ముందుగా మనం చక్కని విద్యాభ్యాసం చేసి చక్కగా చదువుకుని ముందు మనకి మనం ఉద్ధరించుకుందాం. అప్పుడు దేశానికి